చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య పిల్లలు చాలా మంచివాళ్లంటూ సూసైడ్ నోట్లో తెలిపాడు. వారిని ఏమైనా అంటే దయ్యంగా మారుస్తానని హెచ్చరించాడు. అయితే ఆ కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలేంటి? పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న వాస్తవాలేంటి? అసలు ఏం జరిగింది? నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన స్వామి 2007లో పోలీసు ఉద్యోగం సంపాదించాడు. కొండాపూర్ 8వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ గా ఉన్నాడు. 20 రోజుల క్రితమే డీజీపీ ఆఫీస్లో సెంట్రీ విభాగంలో విధుల్లో చేరాడు. రాత్రి విధుల్లో ఉన్న స్వామి ఉదయం 7 గంటల సమయంలో వాష్రూమ్ కి వెళ్లి అక్కడ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తో ముఖం తల భాగంలో కాల్చుకున్నాడు. తుపాకీ శబ్దం విన్న తోటి సిబ్బంది వెంటనే అక్కడికి పరుగులు తీసి చూడగా స్వామి రక్తంతో పడిపోయి ఉన్నాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ నుదిటిపై కాల్చుకోవడంతో స్పాట్లోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్ టీమ్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకొని పలు ఆధారాలు సేకరించారు. సూసైడ్ కు ముందు స్వామి తన డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తాను తన సొంత ఆలోచనలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని, సూసైడ్ నోట్లో ఏదైనా తప్పు చేసి ఉంటే అది తనదేనని పేర్కొన్నారు. తన మరణం తర్వాత భార్యను, పిల్లలను ఎవరూ ఏమీ అనవద్దని కోరాడు. వారు చాలా మంచివారని పేర్కొన్నారు. ఎవరైనా వారిని బాధ పెట్టినా, హింసించినా దయ్యంగా మారి వారిని కాపాడుకుంటానని తెలిపాడు. ఈ లోకం నుంచి వెళ్లిపోయినా, చనిపోయిన తర్వాత దయ్యంగా మారైనా సరే వారిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటానని ఆ డైరీలో ఆవేదనతో రాసుకొచ్చాడు. లేఖ స్వాధీనం చేసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి కోట్ల రూపాయలు నష్టం రావడంతోనే సూసైడ్ కు మరో కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ లోకం నుంచి వెళ్లిపోతున్న అమ్మని, అక్కని జాగ్రత్తగా చూసుకో అంటూ కొడుకుకు సూచిస్తూ ఐ లవ్ ఫ్యామిలీ అంటూ లెటర్లో స్వామి భావోద్వేగంగా రాశాడు. ఈ ఏడాది జూలై 2 నుంచి డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి చనిపోవడంతో అసలు ఏం జరిగిందని పలు అనుమానాలు తలెత్తాయి. చిన్న చిన్న కారణాలకే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం మానేసి తీవ్ర మానసిక ఆందోళనకు గురై క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. పని ఒత్తిడి, కుటుంబ ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలతో బాధపడే పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.